సర్ప లేదా నాగదోషం. జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు, లేదా వివిధ మంత్ర ఔషధులతో సర్పముల బంధించినవారు, పుట్టలను త్రవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు, జన్మ జాతకమందు ఈ దోషం కలవారు వివాహం, సంతానం, కుటుంబం, అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి బాధించును. జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం, సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువుగాని కేతువుగాని 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉన్న నాగదోషం లేదా సర్పదోషం అంటారు. ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్థం చేసుకోవటం, భార్యాభర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి. జాతకచక్రంలో పంచమ స్థానంలో రాహువుగాని కేతువుగాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు, ప్రేమలో మోసపోతారు, భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. జాతకచక్రంలో అష్టమ స్థానంలో రాహువుగాని కేతువుగాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడటం, పాము కలలు రావటం జరుగుతుంది. అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే, ఆభర్తా పతిహీనం చ పతిసంగ వివర్జితా, భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహం. నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి. నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టము. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగశాంతి పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కాని అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది. దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేసుకోవలసి ఉంటుంది. నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకుని రాహుకేతువుల పూజా దానాధికములు చేసిన నివారణ జరుగును. జాతక, ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.